దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు రాజ్య మహోత్సవాన్ని ప్రపంచమంతటా తల్లి అయిన శ్రీసభ కొనియాడుతుండగా ఈ వాక్య ధ్యానాంశమునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిచయ మాటల్లో చెప్పినట్లుగా రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఒక పెద్ద స్తూపం ఒకటి ఉన్నదంట. ఆ స్తూపమునకు సుమారు 1400-1500 సంవత్సరాల చరిత్ర. అయితే ఆ స్తూపం మీద ఈ విధంగా రాయబడి ఉంది: క్రీస్తుస్ విన్సిత్, క్రీస్తుస్ రెగ్నాత్, క్రీస్తుస్ ఇంపెరత్. క్రీస్తుస్ విన్సిత్ అనగా క్రైస్ట్ యాజ్ కాంకర్డ్, క్రీస్తు జయము నొందెను, క్రీస్తు విజయము బడిసెను అని అర్థం. క్రీస్తుస్ రెగ్నాత్, క్రైస్ట్ నౌ రూల్స్, క్రీస్తు నేడు పరిపాలించుచుండెను, పరిపాలిస్తున్నాడు అని అర్థం. హీ ఈజ్ రెయినింగ్, ఆయన లోకమును పరిపాలిస్తున్నాడు అని అర్థం. క్రీస్త్ ఇంపెరత్ అనగా క్రైస్ట్ నౌ రెయిన్స్ సుప్రీం అనగా సర్వశక్తిమంతుడుగా, సర్వాధికారిగా, విశ్వవిభుడుగా ఆయన పరిపాలిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి క్రీస్తు ప్రభు ఇలాగుంటే ఒక రాజు కథ చెబుతాను. ఈ రాజుగారి పేరు అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా పొట్టివాడంట, తెలుసా? చాలా పొట్టివాడంట. 33 సంవత్సరాలకే చనిపోయాడు. ఎంత చిన్నవాడైనా పొట్టివాడైనా ప్రపంచాన్ని జయించాలని ఆల్మోస్ట్ 75% ప్రపంచాన్ని జయించి ఇక భారతదేశం వైపు బయలుదేరాడు. భారతదేశాన్ని జయించడానికి వస్తూ ఉంటే మార్గమధ్యంలో డయోజనీస్ అనే ఒక విఐపి ఆర్ ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక భక్తిపరుడు, సలహాదారుడు, ఒక మాంక్ అనుకుందాం, ఓకే, అటువంటి వ్యక్తిని ఆయన దారిలో కలవడం జరిగిందంట. ఆయన గురించి ఎన్నెన్నో కథలుగా విన్నటువంటి అలెగ్జాండర్ వెంటనే గుర్రం దిగి ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి, జయించడానికి వెళ్తున్న వ్యక్తి ఆ యొక్క సాధువు ముందు దిగి శిరస్సు వంచి ఆయనకు కావలసినటువంటి గౌరవ మర్యాదలు చేశాడంట. చేసిన తర్వాత మొట్టమొదటి అడుగుతున్నాడంట, అయ్యా, నేను సగం ప్రపంచాన్ని జయించాను, నేను చిటికలో ఏదైనా చేయగలను, మీకు ఏదైనా అవసరం ఉంటే, మీకు ఏదైనా కావాలి అంటే నాకు చెప్పండి, క్షణాలలో నేను మీకు చేసి పెడతాను అన్నాడట. ఆయన అన్నాడంట, ముందు నాకు నువ్వు అడ్డు తప్పుకో, సూర్యుని వెలుగు నా మీద పడకుండా నువ్వు అడ్డుగా ఉన్నావు అన్నాడట. ఎంత గొప్ప రాజునైన నన్ను ఇలాగంటున్నాడంటే ఇతను చాలా గొప్పవాడు కదా, సరే అని చెప్పి పక్క తప్పుకున్నాడంట. సరే ఏంటి నీ సంగతి మాట్లాడుతుంటే అతను, నాకు ఒక కోరిక అండి. ఏంటి ఆ కోరిక? నాకంటూ మరొక జన్మ ఉంటే, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ పుడితే మరొక జన్మలో అలెగ్జాండర్ ద గ్రేట్ లాగా పుట్టాలనుకోవటం లేదు, డయోజనీస్ నీలాగా పుట్టాలనుకుంటున్నాను, నీలాగా జ్ఞానవంతునై సాధువునై ఇలా నీలా జీవించాలని కోరుకుంటున్నాను అన్నాడట. అరే బాబు, ఇంకో జన్మ కొరకు ఎందుకు వెతుకుతున్నావు? ఇప్పుడే నువ్వు నాలాగా ఉండొచ్చు కదా. లేదండి, నా టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది, నా గోల్స్ ఫిక్స్ అయిపోయాయి, నేను ప్రపంచాన్ని జయించడానికి వెళ్తున్నాను, భారతదేశాన్ని జయిస్తాను అన్నాడు. ఆ యుద్ధాలు అవి మానుకో, రక్తపాతం మానుకో, అది నీకు మంచిది కాదు అంటే, లేదండి వెళ్ళాల్సిందే, తప్పదు అన్నాడు. అయితే ఒకటి గుర్తుంచుకో, నీవు యుద్ధానికి వెళ్ళిన వెంటనే అతి త్వరలోనే
నువ్వు మరణిస్తావు. ఎందుకంటే వీళ్ళు సాధువులు, జ్ఞానవంతులు, దేవుని ఆశీర్వాదం కలిగిన వాళ్ళు కనుక ఒక ప్రవచనంగా చెప్పాడంట, నువ్వు త్వరలోనే మరణిస్తావని. ఒక 30-20 సంవత్సరాల కుర్రవాడికి నువ్వు మరణిస్తావంటే ఎవడు నమ్ముతాడా? సర్వ అధికారము కలిగి లక్షల కొలది సైనికులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావు నమ్ముతాడా? ఆయన కూడా నమ్మలే. అలాగే అంటారులేండి మీరు అని చెప్పి ఆయన యుద్ధానికి వెళ్ళాడో లేదో కొన్ని రోజులకే ఆయన జబ్బు పడ్డాడు. ఎటువంటి జబ్బు అంటే ఆయన అసలు షూస్ ఇప్పేవాడు కాదంట. యుద్ధం మీద యుద్ధం. చిట్టజరు షూస్ ఇప్పితే లోపలన్నీ పురుగులతో తినేసి ఉన్నదంటే కాళ్ళు కూడా. అలాగే పరిగెడతా ఉన్నాడు యుద్ధానికి. ఇలా ఒక తీవ్రమైన రోగం రావడం, ప్రపంచంలో ఎక్కడ లేని వైద్యులను రప్పించడం, లక్షల వరహాలు లేదంటే డబ్బులు, మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, బంగారు నిధులు అన్నీ కూడా ఇస్తాను, నాకు ఆరోగ్యం ఇవ్వండి ఏడవడం. వాళ్ళందరూ కూడా సారీ సార్ మేము చేసేది ఏమీ లేదు, అంతా దైవాధీనం అని చేతులు ఎత్తేసారంట. ఇక చనిపోతున్నాడు, 1-2 రోజులు చనిపోతాడు. అతని యొక్క సైనికుల్ని పిలిచాడట. చెప్తున్నాడు, నా 3 కోరికలు జాగ్రత్తగా ఆలకించండి, రాసుకోండి. మొట్టమొదటిది, నేను చనిపోయిన వెంటనే ఈ వైద్యులే నా యొక్క శరీరాన్ని, నా శవాన్ని మొయ్యాలి, ఇంకెవరు మొయ్యకూడదు. వైద్యులు నా శవాన్ని మొయ్యాలి. రెండోది, నేను సంపాదించిన బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా త్రోవలో విసిరేయాలి, త్రోవలు విసురుకుంటూ రావాలి. నన్ను సమాధిలో పెట్టినప్పుడు నా 2 చేతులు పైకి చాపి అప్పుడు నన్ను సమాధి చేయండి. చేతులు బయటికే ఉండాలి, చేతులను సమాధి చేయకండి. వాళ్ళందరూ ఏమండి మతిస్థిమితం పోయిందా ఏంటి, ఇలాంటి మాటలేంటి, ఇవేం కోరికలు, విచిత్రమైన కోరికలు ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, ఎంత డబ్బున్నా ఏమున్నా వైద్యులు నన్ను కాపాడతారు అనుకున్నాను. ప్రపంచానికి తెలియాలి, వైద్యులు కూడా నయము చేయలేరు, వైద్యులు కూడా మరణాన్ని ఆపలేరు, వైద్యులకు అందని జబ్బులున్నాయి కనుక వైద్యులే సమస్తం అని ఎప్పుడు ఎవరు అనుకోకండి. ఇది ప్రపంచానికి రాబోతున్న తరాలకు నేను చెప్పాలనుకుంటున్నాను అన్నాడట. అంటే వైద్యుల కన్నా గొప్పవాడు ఒకడున్నాడు. 2, ధన సంపద, నా జీవితమంతా డబ్బు 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 అని, అధికారమని, విజయమని, యుద్ధమని బయలుదేరాను. ఏది నా వెనకాతల నేను తీసుకొని వెళ్ళడం లేదు, అన్నీ ఇక్కడే వదిలి వెళ్తున్నాను. అది డబ్బు నిన్ను కాపాడలేదు అన్న సత్యం నేను ప్రపంచానికి భావితరాలకు చెప్పాలనుకుంటున్నాను. 3వది, ఉట్టి చేతులతో వచ్చాను, ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకువెళ్ళడం లేదు, మీరు కూడా ఎవ్వరూ ఏమీ తీసుకొని వెళ్ళలేరు. ఇది తెలియక నేను బ్రతికాను, మీరన్నా తెలుసుకొని బ్రతకండి అని చెప్పి ఆయన మరణించాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ భూలోక రాజు యొక్క కథ, అంతము కూడా. దానితో అలెగ్జాండర్ అన్నవాని జీవితం సమాప్తం అయిపోయింది. దేవుని యందు ప్రియ, ఏ గ్రేట్ కింగ్ డెడ్ అండ్ గాన్, చనిపోయాడు, వెళ్ళిపోయాడు, కుళ్ళిపోయాడు కూడా. ఇలా ఈ లోకములో ఎందరో రాజులు, మానవ మాతృలైన రాజులు పుట్టారు, యుద్ధాలు చేశారు, రాజ్యాలను కైవసం చేసుకున్నారు. కానీ వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కొన్ని ఉదాహరణలు చెప్పాను ఇందాక. భరతఖండాన్ని పాలించిన భరతుడు ఎక్కడ, అశోకుడు ఎక్కడ? శిల్పం, సంగీతం, నాట్యం, వివిధ కళలకు ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కడ? ఇప్పుడు అద్భుతమైన హైదరాబాద్ చార్మినార్ నిర్మించిన కులీ కుతుబ్ షా ఎక్కడ? ప్రపంచ వింతలలో ఒకటైన ఆగ్రాపురి తాజ్మహల్ నిర్మించిన షాజహాన్ ఎక్కడ? ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలని బయలుదేరిన నెపోలియన్ చక్రవర్తి, అలెగ్జాండర్ చక్రవర్తి, హిట్లర్ చక్రవర్తి ఇప్పుడు ఎక్కడున్నారు?
వారందరూ కాలగర్భములో కలిసిపోయిన వారే. వారందరూ అశాశ్వతమైన రాజులే. శాశ్వతమైన రాజు ఒక్కడే. ఎవరి శాశ్వతమైన రాజు? సర్వలోకానికి రాజు, విశ్వవిభుడైన రాజు, శాంతిగల రాజు, నీతిగల రాజు, ప్రేమించే రాజు, ఈ లోకములో స్థిరస్థాయిగా నిలిచిపోయిన క్రీస్తు రాజు ఒక్కడే దేవుని యందు ప్రియులారా. కనుక ఈ పరిచయ మాటలతో ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇద్దరు రాజులు చూస్తున్నాం. ఇహలోక రాజులు, పరలోక రాజు. భూలోక రాజులు, పరలోక రాజు. అశాశ్వతమైనటువంటి రాజులు, క్రీస్తు రాజు. మరి ఇద్దరు రాజులకు మధ్యన ఉన్న వ్యత్యాసాలు కొన్ని చూద్దాం. భూలోక రాజులు, వీళ్ళ పుట్టుక సంగతి ఆలోచిద్దాం. భూలోక రాజు ఎవడన్నా ఒక రాజ్యంలో, భారతదేశం అనే రాజ్యంలో, చైనా, జపాన్ అనే ఒక రాజ్యంలో, ఒక దేశంలో ఒక రాజుకి కొడుకు పుట్టాడనుకో. ఏ రాజ్యంలోనైనా ఒక రాజు పుడితే అది ఆ రాజ్యానికే శుభవార్త, అవునా కదా? చైనాలో రాజుగారి కొడుకు పుట్టాడు అనుకో, ఇక్కడ మనం పండగ చేసుకుంటామా? అయితే నాకేటి, సో వాట్ అంటాం. ఎక్కడో ఒకడు పుడితే ప్రపంచమంతటిగా శుభవార్త కాదు, ఆ రాజ్యము మట్టుకే అది శుభవార్త. గుడ్ న్యూస్ ఓన్లీ టు దట్ కింగ్డమ్, నాట్ టు ద హోల్ వరల్డ్. కానీ లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం చెప్తుంది, సర్వలోకానికి సమస్త ప్రజలకు శుభ సమాచారమును నేను కొని వస్తున్నాను. ఎవరికండి? సమస్త ప్రజలకు, అందరికీ శుభ సమాచారం, అందరికీ శుభ సమాచారం. ఎవరు పుట్టుక? యేసు ప్రభు పుట్టుక. ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఒక కొడుకు పుడితే ఆ రాజ్యంలో వారికే శుభ సమాచారం. యేసు ప్రభు పుడితే సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ శుభ సమాచారం. ప్లేస్, పుట్టుకలో ప్లేస్. రాజకుమారులు ఎక్కడ పుడతారు? కోట, రాజుగారి కోటలో పుడతారు. ఈ పరలోక రాజు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. రాజుగారి కుమారుడు పుడితే, ఒక రాజు పుడితే ఏం చేస్తారంటే విఐపీలు, అందరూ రాజ్యంలో ఉన్న విఐపీలు లేదంటే పొరుగు రాజ్యాల నుంచి వచ్చి అతన్ని చూస్తారు. ఈ యొక్క పరలోక రాజు యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? ముగ్గురు. అజ్ఞానము లేని అమాయకులైన గొర్రెల కాపరులు, మహాజ్ఞానులైనటువంటి 3 రాజులు, దేవదూతలు. దేవుని యందు ప్రియులారా, ఇది పుట్టుక. నెంబర్ 2, ఎన్నిక. ఒక రాజ్యంలో ఒక రాజుని ఎలా ఎన్నుకుంటారంటే మామూలుగా 100% వంశ పారంపర్యంగా. తండ్రి రాజు అనుకో, నా కొడుకు నెక్స్ట్ రాజు అని చెప్పి చచ్చిపోతాడు, వెళ్ళిపోతాడు, అవునా? నా కొడుకుని రాజుగా ప్రకటిస్తాడు వంశ పారంపర్యంగా. లేదు అంటే కొంతమంది యుద్ధాలు చేసి, అలెగ్జాండర్ లాగా యుద్ధాలు చేసి తమను తామే రాజుగా ప్రకటించుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు చాలా తెలివైన వాళ్ళు, స్వయంవరానికి వెళ్ళి దండ వేయించుకొని రాజులు అయిపోతారు, అవునా? స్వయంవరానికి వెళ్తారు. ఆ రాజుగారికి మగపిల్లలు లేరు, ఒక కూతురే ఉంది, ఆయన చనిపోతున్నాడు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎవడొకటి చేతిలో పెట్టాలి. నా కూతురుని ఎవడో పెళ్లి చేసుకుంటాడో వాడికి రాజ్యం ఇచ్చేస్తాను. సో అలా దేవుని యందు ఒకటి వంశపారంపర్యంగా కానీ, యుద్ధాల వలన కానీ, స్వయంవరణ వలన కానీ ఈ లోక రాజులు, భూలోక రాజులు రాజులైతే, పరలోక రాజు, శాశ్వతుడైన రాజు ఎవరి చేత ఎన్నిక చేయబడ్డాడంటే సృష్టికర్త చేతే. వాక్యం చెప్తుంది, మహోన్నతుని కుమారుడని పిలవబడును. ఆయన మహోన్నతుని కుమారుడని పిలవబడును అనగా మహోన్నతుని చేత, దేవుని చేత, సృష్టికర్త చేత ఎన్నిక చేయబడిన రాజు ఈ క్రీస్తు రాజు, పరలోక రాజు. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది బాహ్య రూపం. బాహ్య రూపం ఎలా ఉంటుంది? ఈ లోక రాజుల బాహ్య రూపం, వస్త్రాలు దగదగ మెరిసే వస్త్రాలతో ఉంటారు. యేసు ప్రభు క్రీస్తు రాజు వస్త్రాలు
ఊదా రంగును ధరించారు అని బైబిల్లో మనం చూస్తాం. ఊదా రంగు అంట. ఆయన కిరీటం, ఈ లోక రాజుల కిరీటం బంగారముతో, నగలతో, లేదంటే వజ్రాలతో, వైడూర్యాలతో పొదిగింపబడిన కిరీటం ఉంటే, క్రీస్తురాజు కిరీటం ముండ్ల కిరీటం. వీళ్ళ సింహాసనం బంగారంతో చేయబడితే, ఈయన సింహాసనం సిలువే ఆయన సింహాసనం. ఈయన లోకంలో ఉన్న వారికి సైనికులు గన్నలు పట్టుకొని, తుపాకీలు పట్టుకొని, లేదంటే కత్తులు పట్టుకొని ఉంటే, మరి ఈయన సైనికులు ఎవరు? ఈయన సైనికులు ఎవరు? జ్ఞానస్నానం పొందుకున్న నీవు నేను ఆయన సైనికులం దేవుని యందు ప్రియులారా. ఇది బాహ్య రూపం. ఓకే, పుట్టుక, ఎన్నిక, బాహ్య రూపం. నాలుగవది కోశాగారం. రాజుకి చాలా ఇంపార్టెంట్. ఏంటి? కోశాగారం. అందులో డబ్బులు ఉంటేనే ఇతను రాజు, డబ్బులు లేకపోతే అయిపోతాడు. దేవుని యందు ప్రియులారా, కోశాగారం ఈ యొక్క రాజులకి ఉంటుంది. అందులో ఏముంటాయంటే బంగారం ఉంటుంది, బంగారు నాణాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, మణులు ఉంటాయి, రకరకాల ఆభరణాలు ఉంటాయి. కానీ యేసు ప్రభు కోశాగారం ఏంటి? మన హృదయం. ఆయన కోశాగారం, ట్రెజరీ ఈజ్ అవర్ హార్ట్స్. అందులో ఏముండాలి? ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన మెచ్చే ఆస్తులు ఏమిటి? మంచితనం, ప్రేమ, దయ, పరిశుద్ధత, కారుణ్యం. దేవుని ఆయన యొక్క నిధులు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక నెక్స్ట్ ఏం చెప్పండి మీరు? సామ్రాజ్యం. ఈ లోక రాజ్యుల యొక్క సామ్రాజ్యం బౌండరీస్ ఉంటాయి. అరే ఇంతవరకే, ఈస్ట్లో అంతవరకు, వెస్ట్లో అంతవరకు, ఇదే నీ యొక్క బౌండరీ. లిమిటెడ్ టెరిటరీ, లిమిటెడ్ పవర్. కానీ క్రీస్తు రాజు, పరలోక రాజు యొక్క, క్రీస్తు యొక్క సామ్రాజ్యం సర్వలోకాలు, సర్వకాలాలు కూడా. సర్వలోకాలు మాత్రమే కాదండి, సర్వకాలాలకు కూడా ఆయనే క్రీస్తు రాజు దేవుని యందు ప్రియులారా. ఇక అధికారం. వీళ్ళ అధికారం, భూలోక రాజుల అధికారం ఆయన క్రింద ఉన్న వారిపైనే, ఆయన సామ్రాజ్యంలో ఉన్న వారిపైనే. కానీ క్రీస్తు రాజు అధికారం ఎవరిపైన దేవుని యందు ప్రియులారా? ప్రకృతి పైన. గాలిని ఆపగలడు, తుఫానును గద్దించగలడు, సముద్రంపై నడవగలడు, 5 రొట్టెలతో 5,000 మందికి పంచి ఇవ్వగలడు. ప్రకృతిపై అధికారం. రోగాలపై అధికారం. గుడ్డి వారిని స్వస్థపరచగలడు, చెవిటి వారికి స్వస్థపరచగలడు, మూగవారిని స్వస్థపరచగలడు, కృంటి వారిని లేచి నడవ చేయగలడు, మరణించిన వారికి సైతం ఆయన జీవం ఇవ్వగలడు. రోగాలపై ఆయనకు అధికారం, మరణముపై ఆయనకు అధికారం, దుష్టాత్మలపై ఆయనకు అధికారం. ఒక్క మాటచే దెయ్యాలను పారద్రోలిన ప్రభు. సాతానుడిపై అధికారం. సాతానుడిని గద్దించి చీపో సైతాను అని గద్దించగలిగినటువంటి శక్తి దేవుని యందు ప్రియులారా. ప్రకృతి పైన, ప్రకృతి వైపరీత్యాలపైన, రోగాలపైన, మరణము పైన, దుష్టాత్మలపైన, సాతానుని పైన సమస్త అధికారం కలిగిన వాడే పరలోక రాజు, పరలోక క్రీస్తు దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిది తీర్పు. ఈ లోకంలో రాజులు ఎలా తీర్పు విధిస్తారు? నావాడైతే వాడు ఏం చేసినా పర్వాలే. ఓకే, నావాడు కాకపోతే వాడు డబ్బున్నవాడైతే ఒకలాగా, డబ్బు లేనివాడైతే ఒకలాగా, వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి ఒకసారి. కానీ యేసు ప్రభు తీర్పు ఎలాగుంటుందంటే, ఎవరెవరైతే ఆయనకు లోబడి జీవిస్తారో, అందుకే జ్ఞానస్నానం, ఎవరెవరైతే వినయము కలిగి జీవిస్తారో, ఎవరెవరైతే ఆయనపై విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరెవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళపైన దయాపూరితమైన తీర్పు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, సో కొన్ని పరిచయ మాటలు చెప్పాను. అందులో అలెగ్జాండర్ జీవిత గాథ, అసలైన రాజుకి మానవ రాజులకు ఉన్న తేడాలు, తర్వాత ఈ తేడాల తర్వాత దేవుని యందు ప్రియులారా మరొక ముఖ్యమైన ధ్యానాంశానికి వెళ్తున్నాం. ఈనాటి మొదటి పట్టణం సువిశేష పట్టణాన్ని ఆధారంగా తీసుకొని క్రీస్తు ప్రభు రాజు అని చెప్తూ ఈనాటి వాక్యాలు ఏం చెప్తున్నాయో ఒక 2 వాక్యాలను మనం ధ్యానిద్దాం. యేషువా వందనం.
యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాటి మొదటి పట్టణం తీయని అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనం చదువు చెప్పండి అందరూ. ఆ నరపుత్రుడు పరిపాలనమును, ఓకే, ఆ నరపుత్రుడు అంటే యేసు ప్రభు దైవ కుమారుడు. ఆ నరపుత్రుడు మొట్టమొదట చెప్పండి పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. పరిపాలన ఆయనదే, కీర్తి ఆయనదే, రాజ్యాధికారం ఆయనదే. నెక్స్ట్ ఎవరికంట చెప్పండి అందరూ. సకల దేశములకు, సకల జాతులకు, సకల భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసోహులైరి. అందరూ అన్ని జాతుల వారు, అన్ని కాలాల వారు, అన్ని దేశముల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు. నెక్స్ట్ చెప్పండి అందరూ. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతమే ఉండదు. అంతము లేని రాజ్యం యేసు ప్రభుని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం యేసు ప్రభుని రాజ్యం. సర్వ పరిపాలనము, సర్వ కీర్తి, సర్వ రాజ్యాధికారము బడిశాడు క్రీస్తు రాజు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కింగ్, రియల్ కింగ్, ద ఓన్లీ కింగ్ అని మొదటి పట్టణం చెప్తుంది. ఇక సువిశేష పట్టణంలో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? సువిశేష పట్టణంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. ఎవరా ఇద్దరు వ్యక్తులు? హేరోది కాదు, పిలాతు. వెరీ గుడ్. పిలాతు, యేసు ప్రభు. పిలాతు అంటున్నాడు నీవేనా? చూడండి వాక్యం చదువుదాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 33. పిలాతు మరలా మందిరంలోకి వెళ్ళి యేసుని పిలిపించి, ఏమయ్యా యేసు ప్రభు, నీవేనా యూదుల రాజువు? ప్రభు అన్నారు, నీవే అనుచున్నావా లేదా ఎవరన్నా చెప్పారా నీకు? తిరిగి ప్రశ్న వేశారు. నెక్స్ట్, నేను నిన్ను అప్పగించలేదు, నేను యూదుడిని కాదు, నీ వారే, నీ ప్రజలే నిన్ను నాకు అప్పగించారు, నువ్వేం చేశావు? నెక్స్ట్ వచనం, నా రాజ్యము చెప్పండి అందరూ, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకమునకు చెందినదనుచో, నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేడి వారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఈ లోక సంబంధమైనది కాకపోతే మరి ఇంకెక్క ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైనది. దేవుని యందు ప్రియులారా, యేసు రాజ్యము, క్రీస్తు రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. అక్కడ ఏం నేర్చుకున్నాం? శాశ్వతమైన రాజ్యం, అంతము లేని రాజ్యం, సమస్త పరిపాలనము, కీర్తిని, సర్వాధికారము పడిచిన రాజ్యం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ప్రభు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. పరలోక సంబంధమైన రాజ్యం అంటే ఏంటి? తర్వాత వచనములో, ఇదిగో నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. కనుక ఎవరెవరైతే సత్యమును పాటిస్తారో వారందరూ నా బిడ్డలు, వారందరికీ నేను రాజును. ఇఫ్ యు ఆర్ ట్రూత్ఫుల్, జీసస్ ఈజ్ యువర్ కింగ్. ఇఫ్ యు ఆర్ రైచియస్, జీసస్ ఈజ్ యువర్ కింగ్. ఓకే, నువ్వు నీతిమంతుడవైతేనే యేసు నీకు రాజుగా ఉంటాడండి. అవినీతిపరులకు ప్రభు రాజు కాదు, అసత్యవాదులకు ప్రభు రాజు కాదు, త్రాగుబోతులకు ప్రభు రాజు కాదు, వ్యసన పరులకు ప్రభు రాజే కాదు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇహలోక రాజులు, పరలోక రాజు క్రీస్తు. వ్యత్యాసాలు. మొదటి పట్టణం సువిశేష పట్టణంలో ఈ ప్రభు కొరకు, ఈ రాజు కొరకు దేవుని వాక్యం చెబుతున్న విషయాలు ధ్యానించిన మనం ఇక ఆఖరి సందేశంగా, మరి ఈ రాజుకు చెందిన
వాడినైతే నేనేం చేయాలి? ఇఫ్ ఐ వాంట్ హిమ్ టు బి మై కింగ్, వాట్ షుడ్ ఐ డూ? ఆయన నాకు రాజుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కనుక ఆయన నా రాజు కావాలంటే, నేను ఆయన రాజ్యంలో ఉండాలంటే నేనేం చేయాలి? దేవుని యందు మూడు అంశాలు. నెంబర్ 1, ఇదిగో అక్కడ చూస్తున్నట్లుగా, we need to surrender our lives to is the king of kings. just surrender your life. నా జీవితాన్ని ప్రభునికి సమర్పించుకొనవలెను. నా జీవితాన్ని ప్రభునికి సమర్పించుకోవడం అంటే ఏంటి చెప్పండి? మనం ఎలా సమర్పించుకుంటాం తెలుసా? మనం ఒక ఫోటో పెడిసి ప్రభువా నేను సమర్పించేసుకున్నాను, నో. ఒక దండ వేసేసి ప్రభువా నేను సమర్పించుకున్నాను, నో. ఒక క్రొవ్వొత్తి వెలిగించి ప్రభువా నేను నీకు సమర్పించు, నువ్వే నా రాజువి, స్టిల్ నో. ఆదివారం గుడికి వెళ్ళి ఆదివారం ఒక్కరోజు వెళ్ళి ఇంకా తర్వాత నాకు ప్రభుకి సంబంధం లేదు. దేవునికి క్రీస్తు రాజుకు నిన్ను సమర్పించుకోవడం అంటే ఒక ఫోటో పెట్టడం కాదు, ఒక క్రొవ్వొత్తి వెలిగించడం కాదు, ఒక దండ వేయడం కాదు, కేవలము వారములో ఒక ఆదివారం రోజు మాత్రమే గుర్తుంచుకొనడం కాదు. కొంతమంది ఒక గది, ఓకే, ఒక దేవుడి గది, ఒక మూల, దేవుడు మూల, నువ్వు అక్కడే ఉండు, ఇంక ఇలా రాకు. యూ హ్యావ్ నో జాబ్ ఇన్ మై అదర్ రూమ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇతర గదులలో నేనేం చేస్తున్నా నీకు అనవసరం. ఇతర గదులలో నేనేమన్నా చేస్తా, నువ్వు అడగకూడదు. ఎందుకు? నీకు ఒక గది ఇచ్చాను కదా, నువ్వు ఆ గదిలో అలా ఉండు, పడుండు. ఒక గదికి, ఒక మూలకు, ఒక ప్రక్కకు మాత్రమే కేటాయిస్తూ మిగతా గదులలో, మిగతా ఇంటిలో నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. నేను తిడతాను, నేను కొడతాను, నేను దూషిస్తాను, నేను హింసిస్తాను, నేను త్రాగుతాను, నేను వ్యభిచరిస్తాను, నేను అబద్ధాలు ఆడతాను, నా ఇష్టం, కానీ నువ్వే నా రాజువి. ఇది శాడిజం అంటారు. ఓకే, ఇది ఎక్కడ శాడిజం అని ప్రభు కంగారు పడుతున్నారేమో. ఇలా మనల్ని మనం ప్రభునికి సమర్పించుకోకూడదు. మరి సరెండర్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ ద కింగ్ ఎలా? నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, జీసస్ ఇన్ యువర్ వీక్ డేస్, నాట్ ఓన్లీ ఆన్ సండే బట్ ఆల్సో త్రూ అవుట్ ద వీక్. జీసస్ ఇన్ యువర్ కంప్లీట్ వీక్ డేస్, వారములో ఉన్న అన్ని రోజులలో నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, అనగా ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రతి పనిని ప్రభునికి సమర్పించి, జీసస్ ఐ ఆఫర్ యూ దిస్ యాక్ట్, ఈ పనిని నీకు అర్పిస్తున్నాను. నువ్వు దొంగతనాన్ని ప్రభునికి అర్పించగలవా? అర్పిస్తావా? అర్పించలేం. పాప పని ప్రభునికి అర్పించలేం. ప్రభునికి అర్పించగలిగేదే మనం చెయ్యాలి. ఉదాహరణకి నువ్వు మార్కెట్కి వెళ్ళావు, అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి. ఆడు అంటాడు కదా, ఈ అరటిపళ్ళు అయితే 100 రూపాయలు, ఈ అరటిపళ్ళు అయితే 10 రూపాయలే. అంటే అర్థం ఏంటి? అవి ఇంత ఉండి నల్లగా అయిపోయి విడిపోయి అలాగుంటాయి. ఇది 10 రూపాయలే, ఇదేమో తలతల గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉన్నాయి. నువ్వు ప్రభునికి కానుక తేవాలన్నప్పుడు నువ్వేం కొంటావు? నిజం చెప్పండి. అంటే ఎంత? 100 రూపాయలది కొంటావు, ఇది కొనం. ఇది వాడు అమ్మా నువ్వు నీకు పళ్ళుగా ఇది తీసుకెళ్ళిపో అమ్మా, ఇది తీసుకెళ్ళిపో అన్నాడు అనుకో, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రభునికి నేను ఇచ్చే కానుక మేలైన కానుక ఉండాలి. కొంతమంది మరీ తెలియ చీరలు పెడతారు. మరీ తెలియ చీరలు ఎలా పెడతారు తెలుసా? 99 రూపాయల చీరలు. అంటే ఫుల్గా ఉండదు, సగమే ఉంటుంది. మన వేలం పాటలు ఎవరికైనా దొరికిందో నాకు తెలియదు, మంచివే పెట్టాం, ఐ డోంట్ నో. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఓకే 99 రూపాయల చీర అంటే అది టేబుల్ మీద కూడా సరిపోతుంది. అది టేబుల్ క్లాత్ కింద కూడా వాడడానికి ఉపయోగపడిన చీర మరిదల మకన కూడా. ఇలాంటివిగా మన భక్తులు, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రేమ. డోంట్ డూ దట్. దేవునికి అర్పించలేని ఫ్రూట్స్ మనం తీసుకోం, ప్రభునికి మంచి అర్పించలేని వస్త్రాలు మనం తీసుకోం, అలాగే ప్రభునికి నేను సమర్పించుకోలేని పనులు మనం చేయకుండా ఉంటే చాలు. అది దేవునికి సమర్పించుకోవడం.
వాట్ ఎవర్ యు డూ, ఒక మంచి పని ప్రభువానికి సమర్పిస్తున్నాను. నీ యొక్క వారపు రోజుల్లో ఆదివారం మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, అది ఫాదర్ గారు మెసేజ్ పెడతాడు అని కాదు. దేవుని యందు ప్రియులారా, వారం రోజులో వారమంతా నువ్వు ప్రభుని గుర్తుంచుకునే వ్యక్తిగా ఉండాలి. అండ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, జీసస్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ కేవలం గుడిలోనో ఇంటిలోనో కాదు. వెన్ యూ ట్రావెల్, ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు మొత్తం ఆభరించేసి, అరే పక్కన నిల్చొని ఉన్నాడు అయినా పర్లేదు, మొత్తం నాదే, నువ్వు కూర్చోడానికి వీల్లేదు. ఆడు నీతో గొడవాడితే తప్ప, 10 మంది వచ్చి తిడితే తప్ప పక్కకు జరగని మనిషి వరకే నీకు యేసుప్రభుకు సంబంధమే లేదు అసలు. నీ రాజు వేరొకడు, వాడు సాతానుడు, స్వార్థపరుడైన సాతానుడు. పరుల కొరకు ఆలోచించలేని వ్యక్తివి నువ్వైతే, నీ జీవితంలో ప్రభునికి చోటు ఇవ్వకపోతే, నీ ఇంటిలో నువ్వు ఇవ్వడం అంటే నువ్వు ప్రార్థన చేసి ఇంటికి అనుకో, అదేం భక్తి అమ్మా, అదేం భక్తి? ఓకే, ఈ రాజు సర్వెంట్ కింగ్ అంటారు. సర్వెంట్ కింగ్ అంటే రాజే కానీ సేవ చేసే రాజు, తన శిష్యుల పాదాలు కడిగిన రాజు, దైవత్వాన్ని విడిచి భూలోకానికి మానవత్వాన్ని అందిపుచ్చుకున్న రాజు, మన పాపాల కొరకు తాను శ్రమలు అనుభవించిన రాజు, సర్వెంట్ కింగ్. మనందరి ఇంట్లో కూడా సర్వెంట్ కింగ్ ఎవరు? మీ ఇంట్లో సర్వెంట్ కింగ్ యువర్ డాడీ. మీ నాన్నగారు ఇంటిలో గృహ యజమాని, సర్వెంట్ కింగ్, రాజే. కానీ అతను చేసే పనులు ఎటువంటి పనులు, ఎన్ని సేవలు, జస్ట్ బిడ్డలను పోషించడం కోసం. సర్వెంట్ క్వీన్, మహారాణి ఇంటిలో నీ తల్లి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల వరకు కూడా పని చేస్తానే ఒక యంత్రం, ఒక మిషన్. ఈజ్ యువర్ మదర్. నీ తల్లి మహారాణి పేరుకే, చేసేది సేవ. సేవ చేసే మహారాణి నీ తల్లి, సేవ చేసే మహారాజు నీ తండ్రి యేసు ప్రభు వలె. కనుక నీవు నేను ప్రతి ఒక్కరు ఇంటిలో సేవ చేసే వ్యక్తులుగా ఉండాలి, కానీ డామినేట్ చేసే వ్యక్తులుగా, తిట్టే వ్యక్తులుగా. కొంతమందికి ఊరంతా సైలెంట్గా ఉంటారు అంటారు కదా, వీధిలో పిల్లి, ఇంటిలో పులి. మరి ఏదైనా యొక్క హీరోయిజం ఎక్కడ చూపించడం కావట్లేదు. ఖాళీగా దొరికింది అమాయకురాలు, ఇంట్లో భార్య మీదే నానా తిట్లు. మళ్ళీ మామూలు అందరితో మంచిగా మాట్లాడు, ఇంటికి వచ్చేసరికి తుత్తు అంటారు కదా, అలాగా. ఓకే, దేవుని యందు ప్రియులారా, నీ గృహములో, నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ వారములో, నీ ఉద్యోగములో, ఇగో నేను గుళ్ళో ఆరాధిస్తాను, ఇంటిలో ఆరాధిస్తాను, నా గుండెల్లో ఆరాధిస్తాను, నా ఉద్యోగంలోకి ప్రభు నువ్వు రాకే, ఎందుకంటే నేను కొంచెం లంచాలు తీసుకుంటా. నా ఉద్యోగంలోకి రాకే నేను జీతం తీసుకొని పని చేయకుండా ఉంటా. నా ఉద్యోగంలోకి రాకే అక్కడ పేపర్లు దొంగలెత్తా, ఏ దొరికితే దొంగలెత్తా, నా ఇష్టం, నువ్వు మాత్రం రాకు. అలాగుంటే మనం ప్రభునికి మనం సమర్పించుకున్న వాళ్ళం కాదు. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఇన్ యువర్ క్యారెక్టర్, నీ యొక్క వ్యక్తిత్వంలో, మాటల్లో. నోరిపితే బూతులు కానీ క్రీస్తే నా రాజు, ఇది ఎక్కడ చోద్యం? నోరిపితే బూతులు, నోరిపితే అబద్ధాలు, కానీ నేను దేవుని భక్తుడిని, నేను రక్షణ పొందాను, నేను రక్షింపబడ్డాను, యేసే నా దేవుడు, నేను మందిరానికి వెళ్తున్నాను. ఈ కథలు, కహానీలు ప్రభువు వినదలుచుకోవడం లేదు. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఇన్ యువర్ బాడీ. నీ బాడీ అంటే ఈ శరీరాన్ని పవిత్రంగా వినియోగించాలి. అపవిత్రపు క్రియలకు వినియోగించినట్లయితే ఆయనకు చెందిన వాడవ కాదు. ఆయనకు నిన్ను సమర్పించుకోవాలంటే నీ శరీరమును పవిత్రంగా ఉంచుకో. నీ మనస్తత్వము, నీ క్యారెక్టర్, నీ మోరల్ లైఫ్ అండ్ పర్సనల్ ఇంటిమేట్ లైఫ్, అనగా క్లోజ్ రిలేషన్ విత్ జీసస్, ఇలా జీవించిన నాడున నిన్ను నీవు ప్రభునికి సమర్పించుకున్న వాడవవుతావు. అప్పుడు ఆయన నీకు రాజుగా ఉంటాడు, నువ్వు ఆయనకి చెందినవాడు. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, ఈ ప్రభునకు నేను బిడ్డగా ఉండాలి, ఈ ప్రభువు నాకు రాజుగా ఉండాలంటే నేనేం చేయాలి?
రెండవది ఫైట్ ద ఎనిమీ. ఫస్ట్ సరెండర్ యువర్ లైఫ్. 2 ఫైట్ ద ఎనిమీ. వి నీడ్ టు ఫైట్ ద ఎనిమీ ఆఫ్ క్రైస్ట్ అవర్ కింగ్. క్రీస్తు రాజుకు శత్రువులు ఉన్నారు ఈ లోకంలో. ఏంటి శత్రువులు చెప్పనా? మొట్టమొదటిది మెటీరియలిజం. ఏంటది? మెటీరియలిజం. డబ్బు 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 డబ్బే. డబ్బు తప్పించి ఇంకేమీ నాకు ముఖ్యం కాదు. ఇది మెటీరియలిజం. కొంతమంది మరి మీకు తెలుసో లేదో, వైజాగ్లో మన ఫాదర్లతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, టౌన్లో వాళ్ళందరూ ఎక్కువగా ఏదో ఏమంటారు బిజినెస్ చేస్తుంటారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అటువంటివి. ల్యాప్టాప్ తీసుకొని వచ్చి వెనకాతలు కూర్చొని ఓపెన్ చేస్తారట. పూజ ఇక్కడ పని కాదు, డబ్బులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. ఒక చిన్న ఇష్యూ అయిందనమాట. అది చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, గుడిలో కూడా ఏంటి, మనిషేమో ఇక్కడ, మనసేమో కంప్యూటర్లో లేదా డబ్బుల మీద, వ్యాపారం మీద, సంపదల మీద. మనకి ఇంకా కల్చర్ రాలేదనుకుంటున్నాను కదా. రైట్. మెటీరియలిజం. డబ్బే ప్రధానం, ఇంకేమీ నాకు ముఖ్యం కాదు. నోట్లో బయటికి మాత్రం ప్రభువే నాకు ముఖ్యం. కానీ గుండెల్లో, నీ చేతల్లో, నీ పనుల్లో డబ్బులు ముఖ్యం. ఒకడెవడో కానీ నేను గుడికి రానండి, ఏరా అంటే చెప్పులు పోతున్నాయని, చెప్పులు పోతున్నాయని గుడికి రాడు. బండి దొంగలించాడని గుడికి రాడు. ఇంటిలో వస్తువులు కాపలా ఎవడో లేడని గుడికి రానివాడు, ప్రార్థన చేయనివాడు. వీళ్ళందరికీ ఏమంటే వస్తువులే ప్రధానం, వ్యాపారమే ప్రధానం, ఉద్యోగమే ప్రధానం, సంపదలే ప్రధానం, దేవుడు కాదు. అటువంటి వారికి యేసు ప్రభు రాజు కావాలంటే యూ హ్యావ్ టు ఫైట్ దట్ మెటీరియలిజం. ఆ మనస్తత్వానికి వ్యతిరేకంగా నువ్వు జీవించాలి. రెండవది కన్స్యూమరిజం. కన్స్యూమరిజం అంటే కన్స్యూమ్, తినుట. తిను, త్రాగు, మేక్ మెర్రీ. ఈట్, డ్రింక్, మేక్ మెర్రీ. క్రిస్మస్కి భోజనాలు పెడతారా? గుడి పండగ పెడతారా? 9 రోజులు పెడతారా? ఓన్లీ ఇదే. అంటే గుడికి వస్తే ఈయన పెడతారా అని ఆలోచించే వ్యక్తిలా, లేదంటే పూజ ఉంది, పార్టీ ఉంది, ఎక్కడికి వెళ్తాం? పూజయా పార్టా? పూజ పార్టీయా? పార్టీయే. ఈట్, డ్రింక్, మేక్ మెర్రీ మనస్తత్వాలకు ఫైట్ చేయాలి. వి నీడ్ టు ఫైట్ ద ఎనిమీ ఆఫ్ క్రైస్ట్ ద కింగ్. 3 సెన్సువలిజం. సెన్సువలిజం అంటే బాడీలీ సెన్సువల్ సాటిస్ఫాక్షన్, సెక్షువల్ సాటిస్ఫాక్షన్. సెల్ ఫోన్లో చెడ్డ సినిమాలు చూడడం, చెడ్డ కథలు వినడం, చదవడం, ఓకే, చెడ్డ వ్యక్తులను స్ఫురించడం, ముట్టుకోవడం, సెన్సువల్ ప్లెజర్, వాళ్ళకి అదే ముఖ్యం. దేవుని యందు ప్రియ, దాన్ని మనం ఫైట్ చేయాలి. అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే అధికారం. ఏంటి అధికారం? చర్చిలో ప్రెసిడెంట్ నేనే ఉండాలి. మరి ప్రెసిడెంట్ యేసు ప్రభు నాయన, లేదు ప్రెసిడెంట్ యేసు ప్రభు పక్కన తీసే, నేను వచ్చేస్తాను. ప్రెసిడెంట్ నేనే ఉండాలా. ఇంకొకరిని ప్రెసిడెంట్ పెడితే నేను రాను గుడికి. మరిదలంకి నేనే లీడరు, పాటల్లో నేనే లీడరు. మీరు కాదు చెప్తున్నాను, జనరల్గా యూత్కి నేనే లీడరు. ఆడి లీడర్ పెడితే మేము ఎవరం రాము. ఆడికి చెప్పేదేంటి మాకు చెప్పాలి కదా, వాడికి చెప్పేదేంటి మాకు చెప్పాలి కదా. ఉన్నాయా లేదా మనలో? ఎస్, అథారిటేరియనిజం. అందరూ పల్లకలు కూర్చోవడానికి ఇష్టపడేవాడే, పల్లకను మోయడానికి ఎవడో ఇష్టంగా లేడు. అటువంటి మనస్తత్వాన్ని వి నీడ్ టు ఫైట్ ద ఎనిమీ. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరిగా అథెయిజం అనగా దేవుడు లేడు అన్న మనస్తత్వాలను వి నీడ్ టు ఫైట్ బ్యాక్. ఇటువంటివి చూస్తే మెటీరియలిజం, కన్స్యూమరిజం, సెన్షువలిజం, అథారిటేరియనిజం, అథెయిజం, వీటిని మనం తిరగబడితే, వాటిని జయిస్తే క్రీస్తుకు చెందిన వాళ్ళం అవుతాం, క్రీస్తు రాజ్యములో బిడలమవుతాం. దేవుని యందు ప్రియులారా, ఇక చిట్ట చివరిగా ద లాస్ట్ వన్, షేర్ అవర్ రిసోర్సెస్. వీ నీడ్ టు షేర్ అవర్ రిసోర్సెస్ విత్ ద నీడీ అండ్ హెల్ప్లెస్. అనగా అభాగ్యులతో దేవుడు మనకిచ్చినది పంచుకొనడం వలనే మనం ప్రభునికి చెందిన బిడ్డలం అవుతాం.
నువ్వు సంపాదించింది నీది కాదు, నువ్వు పంచి ఇచ్చిందే నీ సొంతం అవుతుందట. తనను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఇస్ ఈ ద లాజిక్ డిఫరెన్స్. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. యజమాని కావాలనుకుంటే సేవకుడిగా ఉండాలి. ఓకే, సేవకుడిగా ఉంటేనే యజమాని అవుతావు. రైట్ ద ఆపోజిట్స్. అదేవిధంగా నువ్వు కూడబెట్టుకుంది నువ్వు కోల్పోతావు, నువ్వు పంచి ఇచ్చిందే నువ్వు పొందుకుంటావు చిట్ట చివరికి. దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నీ ఆస్తి వాట్ యు గేవ్ అప్, నాట్ వాట్ యు ట్రెజర్డ్ అప్. హలో, వింటున్నారా? దేవుని ఎందుకు ఇలా మనకి దేవుడు మనకి ఇచ్చినది పరులతో పంచుకోవడం ద్వారా క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ సిద్ధపడుతూ ఉన్నాం. క్రిస్మస్ మీన్స్ షేరింగ్. దానికి మనం సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, డబ్బులు మాత్రమే కాదు, భోజన పదార్థాలు మాత్రమే కాదు, వస్త్రాలు మాత్రమే కాదు, మన ప్రేమను కూడా, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా, మన శక్తియుక్తులను కూడా ప్రభుని సేవలో పరుల లాభము కొరకు, మేలు కొరకు, రక్షణ కొరకు మనం పంచినప్పుడు మనం ప్రభుని రాజ్యంలో భాగస్థులం అవుతాం. ప్రభు మనకు రాజు అవుతాడు. ఆ రాజుకు మనం బిడ్డలం అవుతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సింపుల్గా మూడే అంశాలు మనం ధ్యానించాం. ఒకటి, ఈ లోక రాజులకు పరలోక రాజుని క్రీస్తుకు వ్యత్యాసాలు. 2, ఈనాటి మొదటి పట్టణంలో, సువిశేష పట్టణంలో క్రీస్తు రాజు గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో. 3, ఆ క్రీస్తు రాజు రాజ్యంలో పాలు పంచుకోవాలంటే ఏం చేయాలి? సరెండర్ అవర్ లైఫ్స్, మన జీవితాలను ప్రభునికి సమర్పించుకోవాలి. ఫైట్ ద ఎనిమీ, శత్రువుతో పోరాడాలి. షేర్ ద రిసోర్సెస్, దేవుడు మనకిచ్చిన వరానుగ్రహాలను పరులతో పంచుకోవాలి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.